బిర్యానీకి ఇప్పుడు 3000 అవుద్ది. 3000. సరుకుడు ట్రిప్ జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు టైం వచ్చేసి 5:14 అయింది. ఇప్పటివరకు మేము లంచ్ కూడా చేయలేదు. ఇందులో ఎంత కొట్టిస్తున్నావు? క్యాండ్లీ ఏమైందిరా? ఇప్పుడే చిన్న యాక్సిడెంట్ అయింది. కొట్టు దెబ్బ గొడికి రికార్డ్ అవుతుందా? అరే అదేరా ఆడ ఫ్రెండ్స్ మాస్క్ ఇచ్చినాడు ఫ్రెండ్స్, ఆడికి ఎయిడ్స్ ఫ్రెండ్స్. అసలు ఎందుకు చదువుతున్నారు చెప్పండి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి రా. కొద్ది కెమెరా వర్షం జరిగిందని చెప్తున్నా. సో వర్షం కారణంగా బ్యాగ్ మరి కవర్లో పెట్టడం జరిగింది. బర్త్డే కూడా బయలుదేరడం. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. మంచి వర్షంలో వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. మా ఫ్రెండ్స్ ఇక్కడ రాలేదు ఫ్రెండ్స్, వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నాం. చూడండి మొత్తం వర్షంలో నానిపోకుండా. అది నా బండి అయ్యో మా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళిద్దరే పెద్ద ఎదవలు ఫ్రెండ్స్. అయ్యో మా వాడికి సిగ్గంట. వాళ్ళు వస్తున్నారా? మిగతా వాళ్ళు సిగ్గులేనిడికి సిగ్గు ఒకటి. అనుకుంటున్నారా? ఇంకో 2 బ్యాచ్. ఇంకొకరు ఏమన్నా ఫ్రెండ్స్ ఆడ ఫ్రెండ్స్ మాస్క్ ఇచ్చినాడు ఫ్రెండ్స్, ఆడికి ఎయిడ్స్ ఫ్రెండ్స్. మొత్తం అందరూ 7 వెళ్తున్నాం. ప్రెజెంట్ ఇక్కడ 6 ఉన్నాం. ఇక్కడ అన్నవరంలో ఇంకోటి జాయిన్ అవుతుంది. ఓకే స్టార్ట్ అని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. హైవేకి అదే హైవేకి అంటున్నాను నువ్వు. హైవేమే అంటాను నేను. హైవే ఫస్ట్ మండపం తెలుసుదా? ఇందులో ఎంత కొట్టిస్తున్నావు? ఇందులో కొట్టేస్తున్నాం. 100 పైన వస్తుందండి. ఇప్పుడు 2వ బండి సీరియల్ పెడతాం. అదైతే బాగాలేదు, అది బడ్డీ కొట్లో ముందు ఉన్నాయమ్మా, అవి వదిలే బోగ్గలమ్మా. అవి అయినప్పుడు మాకు ఇచ్చాను. అరే నువ్వు ఎదురికి వెళ్ళలేదా? అసలు ఐటమ్ లేదు కూడా. ఇదే ఫోన్. ఎంతో బాధాకరమైన విషయం ఇది ఏంటంటే, మా ఫ్రెండ్ శివ అర్జెంటుగా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. బ్లడ్ ఏదో డొనేషన్ చేస్తున్నాడంట, అర్జెంట్ అంట వాళ్ళ చుట్టాలకి. 3 అప్పులు ఉన్నాం మేము, అసలు ఏటి అర్థం అవ్వట్లేదు. పోతే పోయాడు, ఉన్న సైన్ పాకెట్లో కూడా వస్తే ఎడతెప్పేస్తున్నాడు బండి ఎదవా. చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడు దగ్గరలో ఉన్నాం. మరి మేము ఆకలి వస్తుందని బస్కి ఊహించుకుంటున్నాం, తింటున్నాం కూడా. అందరు కూడా చాలా శివగాడు మిస్ అయ్యాడు. చాలా బాగా
శివగారు ఎంత బాధపడుతున్నాను. చెప్పరా. బాధపడటం అంటే నాకు బండి మీద ఉండిపోయింది బాధ. నీ బండి ఎట్టుకు వెళ్ళిపోయాడు. చూడు కింద పడిపోతే ఎదుర్కోవడం. పెద్దది. ఇరానుకే ఈరోజు మనం సరిగ్గా ఏ టైంకి వెళ్తా ఉంటావు. సెలు కూడా 5 అవుతుంది. ఇంటి దగ్గర ఎంత ఎదవైతే ఎదవా అందరూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి రా. ఆల్రెడీ అయిపోతే ఎవరికి గుండె అయిపోయినా గమ్యాన్ని చేరుకున్నాం. పోద్ది మా రెండు లేదు కానీ జర్నీ ఎక్కువ. మనం కార్ మీద వెళ్ళడం కరెక్ట్ అవ్వడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, మేము సరిగడు లొకేషన్కి వచ్చాము. అయితే ఇంకా సేపట్లో మీకు అసలైన లొకేషన్ చూపిద్దాం. వాటర్ ఫాల్స్ ఎక్కడ ఎదురుంది. ఓకే అంతేనా? ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మరి మేము 6 కూడా సరిగడు వాటర్ ఫాల్స్కి వచ్చాము. ఇప్పుడే ఎంట్రన్స్ అయ్యాం. ఇంకా వాటర్ ఫాల్స్కి ఇంకా వెళ్ళాల్సి ఉంది. సో మేము చాలా పైకి వెళ్తున్నాం, పైకి ఎక్కుతున్నాం కూడా చాలా కష్టపడి బండిలతో పాటు వచ్చాము ఇక్కడికి. సో కాసేపట్లో వ్యూ చూడబోదాం. ఫ్రెండ్స్ చాలా కష్టం మీద వెళ్తున్నాం. మొత్తం మీద వాటర్ ఫాల్స్కి వచ్చేసాం ఫ్రెండ్స్. టచ్ ఇప్పుడు టచ్ కావాలరా ఫ్రెండ్స్. ఇదే వ్యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారుగా మొత్తానికి సరిగడు వాటర్ ఫాల్స్కి వచ్చేసాం. సో చివరికి వాళ్ళందరూ కూడా స్నానం చేయడానికి వెళ్ళారు. సో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూస్తున్నారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, వ్యూ అంతా చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, చూసాగా ఫ్రెండ్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో మా వాళ్ళు.
చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నా అప్పారావు రాజు కూర్చున్నాడు. చూడండి ఫ్రెండ్స్, మరి మా వాళ్ళు చాలా సరదాగా తడిసిపోతూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మొత్తానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి చూస్తున్నారుగా వాటర్ ఫాల్స్ మొత్తం కలిపి. చూడండి ఫ్రెండ్స్, మరి చాలా హ్యాపీగా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఇక్కడ కెమెరామెన్ కూడా హరిబాబు గారు చేస్తున్నారు. సో హరిబాబు గారు వాళ్ళకి ఫొటోస్ చేస్తున్నారు. మరి చూడండి వ్యూ చూడడానికి అయితే చాలా బాగుంది. మరి మేము ఇక్కడే మరి బట్టలు పెట్టుకున్నాం. మరి చూడండి వ్యూ అంతా చూడండి ఫ్రెండ్స్, చూడడానికి అయితే చాలా బాగుంది. మరి వాటర్ ఫాల్స్ మరి వాటర్ అంతా మరి ఎలా పడుతుంది. ఖాళీ ఇక్కడ పడిపోయాడు. సో ఇది టోటల్ వ్యూ పాయింట్. మొత్తానికి సార్ కూడా వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మరి చేస్తున్నాం కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తనకి ఫైనల్గా వచ్చిన పని అయితే సక్సెస్ఫుల్గా అయింది. సో హరిబాబు అయితే ఏమన్నా వాడైతే చాలా బాగా ఇస్తాడు, చాలా బాగా ఇస్తాడు. మరి సేవోళ్ళు లేట్ అయితే హరిబాబు తీర్చాడండి. సేవలు లేకపోయినా కూడా అప్పటికీ కూడా హరిబాబు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, కొడుకు కూడా చేస్తున్నాడు. హరీష్ అయితే మామూలుగా చేయట్లేదు. సో మొత్తం వచ్చిన 6 రోజుల్లో కూడా హరీష్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అప్పట్లో అయితే పడిపోయాడు. దొరకని మొత్తానికి వస్తాడు. చూడండి ఫ్రెండ్స్, మరి ఫైనల్గా వాటర్ ఫాల్స్ దగ్గర ఎంజాయ్ చేయడం తెలిసింది. సో వెళ్ళిపోతున్నాం. మొత్తానికి శివగాడు రీచ్ అయ్యాడు మా దగ్గరికి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మేము వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేసాం. అదే విధంగా ఇంకో వ్యక్తి కూడా మనకి ఇప్పుడు జాయిన్ అవ్వడం జరిగింది. ఆ వ్యక్తి ఇప్పుడు వాళ్ళ సిస్టర్కి బ్లడ్ డొనేషన్ చేసి ఇప్పుడే మన ఆధ్వర్యంలోకి ప్రవేశించడం జరిగింది. ఇప్పుడు ఆయన వలన మళ్ళీ వీడియో ఎక్స్ట్రా తీయడం జరుగుతుంది. అందుకనే చూడండి ఫ్రెండ్స్, మరి మీరు కష్టపడి మళ్ళీ వెనక్కి వచ్చిన వాళ్ళు మళ్ళీ వాటర్ ఫాల్స్ దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నాం. చాలా దూరం ఉంది ఫ్రెండ్స్. మరి చూడండి అప్పలరాజు చూడండి చాలా ఎనర్జెటిక్గా బాగా ఎగురుతూ గంతులేస్తూ పరిగెడుతున్నాడు. 400 ఒక బండిలో 300 1000 రూపాయలు పెట్రోల్ అయిందండి. 1000 రూపాయలు పెట్రోల్ ఇందాక అట్టుబడి 100 రూపాయలు 100 రూపాయలు అట్టుబడి అయింది. రే 100 రూపాయలు అట్టుబడి అయిందండి. పెట్రోల్ 1000 రూపాయలు అయింది. మళ్ళీ ఇప్పుడు పెట్రోల్కి నా బండికి 150 వేసుకోవచ్చు. కాదు 100 రూపాయలు చాలు. నా బండికి 100, నీ బండికి 100, నీ బండికి ఆడి బండికి 100, 1400 అవుతుంది. ఇప్పటికి 14 పెట్రోల్ వచ్చాక ఇప్పుడు 1400 అవుతుందండి. మొత్తం 1500 అయింది. 1500 అయింది. బిర్యానీకి ఇప్పుడు 3000 అవుద్ది. ఇప్పుడు భోజనం ఎంత అవుతుందో తెలియదు. ఇప్పుడు డైరెక్టర్ అయిన తర్వాత భోజనం అయిన తర్వాత మనం బీచ్కి వెళ్ళిపోతాం. ఇది అది కలిపి అప్పుడు బీచ్కి వెళ్ళిపోతాం. బీచ్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం 9 అయిపోద్ది 8. అప్పుడు మళ్ళీ తాబాకు పోతాం. కెమెరాకి 1000 రూపాయలు పక్కతో వస్తారు. 1000 కదా కెమెరా చెప్పలో వాళ్ళు రోజు దాటితే 2000 అయిపోద్ది. రోజు ఎంత దాటుతుంది? ఒక రోజు అయితే 1000 రూపాయలు అలా చెప్పాలంటే
1000 రూపాయలు ఒరే, అసలు కెమెరాకి డబ్బులు తీసుకోడరా. అది లెక్క ఓకేనా? తీసుకోడా ఆ. హాయ్ ఫ్రెండ్స్, మరి అందరూ బాగున్నారని మేము అనుకుంటున్నాం. మరి ఏంటంటే మరి వాటర్ ఫాల్స్ కి సందర్శించడం జరిగింది, బాగా ఎంజాయ్ చేసాం. మా ఫ్రెండ్స్ అందరూ కూడా లొకేషన్ ఏంటి? సరిగుడు వాటర్ ఫాల్స్ కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసాం. మరి మొత్తం ఫ్రెండ్స్ 7 మొత్తం అందరం కూడా కలిసి బాగా ఎంజాయ్ చేసాం, సూపర్గా ఎంజాయ్ చేశారు. సో మీ మీద కామెంట్స్ ఏంటి చెప్పండి. ఆడుకుంటున్నాం, పాడుకుంటున్నాం, తోసే గుద్దుకుంటున్నాం. కంప్లీట్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ వేరే లొకేషన్లోకి వెళ్తాం. ఏదో కారింది ఇక్కడ. అరే ఏదో కారింది ఇక్కడ. పెట్రోల్ కాదు అది. మరి క్యాన్లీ ఏమైందిరా? అలా కాదు, ఎవరికి వెళ్ళండి ఎవరికి తెలుస్తుంది. ఇప్పుడే చిన్న యాక్సిడెంట్ అయింది. చూడండి ఫ్రెండ్స్, మరి ఒక బండి పోతే అరే బాబు శివగాడు హెల్ప్ చేస్తున్నారు. హరిబాబుకి మరి హెల్ప్ చేసే గుణం అనేది చాలా ఎక్కువగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మరి సెల్ఫ్ అవ్వకపోతే మరి హరిబాబు సెల్ఫ్ కొడుతున్నాను. మరి సాటి మనిషికి సహాయం చేస్తున్నాడు హరిబాబు. ఫ్రెండ్స్, మరి హరిబాబు మరి సాటి మనిషికి చాలా సహాయం చేశాడు. మరి మొత్తానికి బండి సక్సెస్ఫుల్గా సెల్ఫ్ అయింది. సో మరి హరిబాబు మరి మన పార్టీకే హీరో. హలో ఫ్రెండ్స్, సరుగుడి ట్రిప్ జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు టైం వచ్చేసి 5:14 అయింది. ఇప్పటి వరకు మేము లంచ్ కూడా చేయలేదు. అయితే ఇప్పుడు భోజనం చేయడానికి ఎక్కడికి వచ్చాం? తేటకుంట దత్తుడు బిర్యానీ సెంటర్కి వచ్చాం. ఇదే మా ట్రూప్. ఏరా హరి, నువ్వేనా మాట్లాడదాం అనుకున్నావు? ఏంటంటే నేను నల్లగా మా వాడు బ్లాక్ కనబడుతున్నాడు, అందుకని మాట్లాడలేకపోతే తమ్ముడు మాట్లాడు. ఇప్పుడు దత్తుడు బిర్యానీ రెస్టారెంట్ లో ఉన్నామండి. కానీ ఇప్పటికి చాలా ఆకలిగా ఉన్నప్పటికి కూడా ఆర్డర్ ఇచ్చాం, చాలా సేపు అవుతుంది. కానీ ఇప్పటికి కూడా ఆర్డర్ ఇచ్చింది ఇంకా బిర్యానీ రాలేదు, వస్తుందని చూస్తున్నాం. సో ఇప్పుడు హరిబాబు మాట్లాడదాం. ఏంటంటే ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ ఉంది, కంగారు పడకండి. సాయంత్రం 7-8 టైంకి చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజు అంతా కూడా వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. సరిగుడు బాగా ఎంజాయ్ చేస్తాం.